ఫిజికల్ డిపార్చర్ ఆఫ్ క్రైస్ట్, యేసుక్రీస్తు ప్రభు తాను భౌతికంగా వారి మధ్య నుండి వెళ్ళిపోతున్నాననేటువంటి సమాచారం ఆయన చెప్పాడు. సాయంకాలం అయింది. 12 మంది శిష్యులతో యేసయ్య భోజనానికి కూర్చున్నాడు. 20 వచ్చిన ఆయన భోజనానికి కూర్చున్నప్పుడు తన మనస్సులో ఉన్నటువంటి మాట బయట పెట్టాడు. అదేమిటంటే, మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడని మీతో నిశ్చయంగా చెబుతున్నాను అన్నాడు. భోజనం జరుగుతుంది. పస్కా బలి పశువు వధించారు, మంచి మాంసం వండారు, ద్రాక్షారసం పెట్టుకున్నారు, కడుపు నిండా తినటం మొదలుపెట్టారు, గబగబా తింటున్నారు. యేసు ప్రభు మళ్ళా మొదలెట్టాడు మాట్లాడటం. 26వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతున్న ప్రతిసారి తన మరణాన్ని గురించే మాట్లాడుతున్నాడండి. తన మరణం గురించే మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? ఆయన బహు దుఃఖపడి, అందుకు వారు బహు దుఃఖపడి, ఒకడు నన్ను అప్పగిస్తాడనగానే అందుకు వారు బహుగా దుఃఖపడ్డారు. 12 మందిలో ఒకడు మినహా మిగతా వాళ్ళు దుఃఖపడాలి. ఎందుకంటే ఆ ఒక్కడెవరు అందులో ఉన్నాడు, ఇస్కరియోతు. మిగతా 11 మందికి వాడెవరో తెలియదు కనుక వాళ్ళు దుఃఖపడ్డారు. 3.5 సంవత్సరాలు నాతో ఉన్నారు, నాతో తిన్నారు, పేరు ప్రఖ్యాతులు గడించారు, పరలోక రాజ్యంకి వెళతాలని నన్ను వెంబడిస్తున్నారు. కానీ మీలో ఒకడు నన్ను మరణానికి అప్పగిస్తాడు. ఇక వాళ్ళు దుఃఖం ఆపుకోలేకపోయారు. అందుకు వారు, ప్రభువా నేనా అని వానిలో ప్రతివాడు ఆయన్ని అడగటం ప్రారంభించారు. నేనా 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 అని అడుగుతున్నారు. ఆ క్షణాన ప్రభు అంటున్నాడు, నాతో కూడా పాత్రలో చేయి ముంచిన వాడెవడో వాడే నన్ను అప్పగించువాడు. మనిషి కుమారుని గురించి వ్రాయబడిన ప్రకారం ఆయన పోవుచున్నాడు. కానీ ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగించబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమ, ఆ మనుషుడు పుట్టి ఉండని ఎడల వానికి మేలని చెప్పెను. యేసు ప్రభు ఒక అదనపు మాట మాట్లాడాడు. మనుష్య కుమారుని అప్పగించేవాడు పుట్టకుండా ఉంటే మేలు. కానీ అతడు పుట్టాడు, అతడు ఇక్కడే ఉన్నాడు, 12 మందిలోనే ఉన్నాడు. అతడు నాతో కూడా పాత్రలో చేయి ముంచుతాడు ఇప్పుడు. కనుక ప్రభు ఇస్కరియోతు యోధ ఎవరో అతనికి తెలుసు. తెలిసి అతనిని శిష్యునిగా ఉంచుతూ వచ్చాడు. మనమైతే ఉంచుతామా? ఒక ద్రోహిని మనం ఉంచుతామా? తెలిసిన వెంటనే కట్ చేసి అవతల బారేస్తాం. నేనైతే అలా చేస్తా. ద్రోహం తలపెట్టేవాడు మిత్రుడిగా నా పక్కన చలామణి అయిపోతుంటే హౌ కెన్ ఐ బేర్ దట్ ఫెలో? ఐ విల్ ఇమీడియట్లీ క్విక్ దట్ ఫెలో అవుట్. వాడిని వెంటనే బయటికి తోసేస్తాను నేనైతే. కానీ యేసు దేవుని చిత్తము ప్రకారము తన జీవితం జరుగుతుందని నమ్మినవాడు కనుక వాడిని ఉండనిచ్చాడు. ఇక్కడ గొప్ప పాఠం ఉంది. మనుషులు ఎవరు మనలను ఏమి చెయ్యలేరు. అన్లెస్ అంటిల్ అవర్ హెవెన్లీ ఫాదర్ యాక్సెప్ట్స్ ఎనీథింగ్ ఇన్ అవర్ లైఫ్, నథింగ్ విల్ హ్యాపెన్. మన పరలోకపు తండ్రి అనుమతిస్తే తప్ప ఏమి జరగదు మనకు వ్యతిరేకంగా అని మనం నమ్మినప్పుడు ఏ మనిషి మన పక్కన తిరిగినా మనకు భయం అక్కర్లేదు. నీవు భుజంగములను అడగదొరుకుదువు, నాగుపాములు దొక్కుతావు అన్నాడు కీర్తనలో. అయినా భయపడవు. ఎందుకు? నీ దేవుడు నీకు తోడుకున్నాడు కనుక. కనుక ఈ వ్యక్తి పుట్టకపోతే మేలువాడికని చెప్పాడు. అప్పుడు అన్నాడు, ఇక ప్రభువా బోధకుడా నేనా?
అందరూ ప్రభువా 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 అంటే వీడు బోధకుడా అన్నాడు. ఈజ్ ఇట్ ఐ రబ్బీ? మిగతా వాళ్ళు ఏమన్నారు? ఈజ్ ఇట్ ఐ లార్డ్? మిగతా 10 మంది ఈజ్ ఇట్ ఐ లార్డ్ అని అడిగితే యూదా ఈజ్ ఇట్ ఐ రబ్బీ? నేనా బోధకుడా? వెంటనే యేసు ప్రభు చెప్పేశాడు, అవును నువ్వు అన్నట్టే. ఆయన నీవన్నట్టే, నేనా అనంటే నీవన్నట్టే, నువ్వే. విచిత్రం ఏంటంటే మిగతా 10 మంది ఆ మాటను గ్రహించలేకపోయారు. యోధాకి ఏదో పని చెప్తే యోధా వెళ్ళిపోయాడేమో అని అనుకున్నారు తప్ప, ఎప్పుడైతే ద్రాక్షారసంలో రొట్టె ముంచాడో పాత్రలో, వాళ్ళు సాతాను ప్రవేశించాడని రాసింది. బయటికి వెళ్ళిపోయాడు, త్వరపడి ఉండలేకపోయాడు. అక్కడ నువ్వు చేసే పని త్వరగా చేయమని ప్రభువు చెప్పాడు, వాడు బయటికి వెళ్ళిపోయాడు. ఏదో పని చెప్పి ప్రభువు బయటికి పంపుతున్నాడు అనుకున్నారు తప్ప మిగతా వాళ్ళు ఇస్కరియోతే అప్పగించేస్తున్నాడని వాళ్ళు కూడా అనుకోలేదు. ఒకవేళ వాళ్ళు అనుకునింటే లోపల కట్టేసేవాళ్ళే వాడిని. అంత ప్రభుభక్తి పారాయణ వాళ్ళు. కనుక యేసుకు తనను అప్పగించువాడు తెలుసు. యేసుకు తాను అప్పగించబడుతున్నానని తెలుసు. తెలియక అప్పగించబడలేదు, ఇష్టపూర్వకంగా అప్పగించబడటానికి ఇష్టపడ్డాడు ఆయన. ప్రార్థన చేద్దాం. రేపటి దినం మిగిలినది కంటిన్యూ చేద్దాం. ఈ దినపు ఎపిసోడ్కు సహకారం నాగన్నగూడెం వాస్తవ్యులు జుజ్జువరపు జోత్సన కుమారి జన్మదినం సందర్భంగా రాజారావు గారు, రాజామణి గారు, సందీప్ కుమార్ సహకారం ఇస్తున్నారు. దేవుడి బిడ్డలను దీవించునుగాక. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి వందనాలు. వాక్యం విన్న బిడ్డలను దీవించుము. మరణము సమీపిస్తున్నప్పుడు యేసు మీరు ఎట్లా స్థైర్యముగా ప్రకటించారో, ఏ క్రైస్తవుడైనా మరణానికి భయపడక స్థిరంగా నిలిచే భాగ్యం దయచేయమని అడుగుతున్నా. ప్రత్యేకంగా జన్మదినం జరుపుకుంటున్న జోత్సనా కుమార్ని దీవించండి. రాజారావు గారు, రాజామణి గారు, సందీప్ కుమార్లను ఆశీర్వదించండి. ఈ మాసం అత్యధికమైన ఆర్థిక అవసరతలు ఉన్నాయి. సహాయం చేయండి ప్రభు. యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మనే అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికి తోడైండునుగాక. ఆమెన్.